ఉప్పు కారం లేని కూర లెక్క సప్పసప్పగా ఉంటే ఎట్లా? చిన్నదో పెద్దదో ఏదో ఒక పంచాది ముంగటేసుకొని లీడర్లంతా తాపకో ఖయ్యం పెట్టుకుంటేనే అబ్బా రాష్ట్రంలో రాజకీయం ఏం నడుస్తుంది అని అనుకుంటారు అందరూ. ఇదికే కావచ్చు మన లీడర్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక తీరుగా బాణాలు వేసుకుంటూనే ఉంటారు. అన్నిటికీ మించి తెలంగాణలో కార్ పార్టీలకు షై పార్టీలకు నడుమ ఎప్పుడు చూసినా ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉన్నది. చూడు ఈసారి ఏం నడిచిందో. కారు పార్టీ వాళ్ళు సాటుగా మాట్లాడుకున్న ముచ్చట్లను నీటుగా వింటున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు అని మేమంటలేముల్లో. ఇక చూడరి గులాబీ లీడర్లు చెప్తుండ్రు. మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెప్పించి బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేయడము, మా చుట్టూ సర్వేలెన్స్ పెద్ద ఎత్తున పెట్టడము, మా ఇంటి చుట్టూ ఉండేటువంటి సీసీ కెమెరాలను కూడా మా నాయకుల ఇళ్ల చుట్టూ ఉండే కెమెరాలను కూడా హ్యాక్ చేస్తూ మా కదలికల్ని గమనిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. అట్లా అవుతున్నదట. ఇన్నొద్దులు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు అంతా కలిసి కారు పార్టీ వాళ్ళే మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అట్లా ఇట్లా అని మాట్లాడినరు. ఇప్పటికీ ఆ పంచాయతీ పురాగా దిగనే లేదు. అంతలేగో గిట్లా కారు పార్టీ వాళ్ళు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని మాట్లాడబట్టిరి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి మాజీ మంత్రి. ఇవాళ ఏ అధికారులు అయితే ఇలా హ్యాకింగ్లకు పాల్పడతా ఉన్నారో, ఈ ప్రైవేట్ హ్యాకింగ్లలో భాగస్వామ్యం అయినారో ఆ అధికారులు కూడా రేపు తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఆఫీసర్లను కూడా ఇడిచేదే లేదా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక అట్లుంటే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ లీడర్లు గట్టిగానే మరలవాడుతుండ్రు. అసలు గులాబీ లీడర్ల ఆయాంలోనే ట్యాపింగ్ రాజకీయాలు గట్టిగా నడిచినాయని, అప్పట్లో ఫోన్లు మాట్లాడాలన్నా బుగులు పట్టేటోళ్ళం అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు భయం అంటే ఏంటిదో చూపించిండ్రు అన్నట్టు కూడా కోపానికి వస్తుండ్రు లీడర్లు. మొత్తానికి ట్యాపింగ్ ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయం మరోసారి గరం ఎక్కుతున్నది. హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ లేదా ఇళ్ల ముందు సీసీ కెమెరాలు, ఆయన పెట్టుకున్న సీసీ కెమెరాలు మేము మా ప్రభుత్వం పెట్టింది కాదు. ఎప్పుడు మా మెడకు వేలాడుతున్నటువంటి ఒక కత్తిలాగా ఉన్నది. దాన్ని ఎప్పుడు మా మీద పడుతుందో పదే దాన్ని లైవ్ లో ఉంచి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇక్కడ నిజాయితీ లేదు. లెక్కకైతే కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ ట్యాపింగ్ కుంపటి ఎప్పటి సంతో రగులుతాంది. కానీ ఈసారి గులాబీ లీడర్లు చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేసేటాలకే ముచ్చట కొత్త మలుపు తిరిగింది. మరిగా ఈసారి పంచాయతీ ఎక్కడ దాకపోతుందో ఏమో చూడాలి.